ఈ ఉపయోగాలు తెలిస్తే పెరుగును మీరు వదిలిపెట్టరు. చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలామందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తినందే అసలు తృప్తి చెందరు. కానీ కొంతమందికి పెరుగు కాదు కదా, పాలు దాని సంబంధ పదార్థాలు అస్సలు నచ్చవు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఉపయోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొద్దిగా జీలకర్రను తీసుకొని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకొని తింటే త్వరగా బరువు తగ్గిపోతారు. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకొని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకొని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి తగ్గిపోతాయి. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకొని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి. కొంచెం వాము తీసుకొని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీనివల్ల నోటిపూత, దంతాల నొప్పి, ఇతర సంబంధ సమస్యలు పోతాయి. ఒక కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీనివల్ల మలబద్ధకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. పెరుగులో కొంచెం పసుపు, కొంచెం అల్లం కలిపి తినాలి. దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి. మరి పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారు కదా. ఇక నుంచైనా పెరుగు తినడం ప్రారంభించండి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.